శ్రీత జిల్లా కలెక్టర్ జనగామ గారి ఆదేశాల మేరకు మన జనగామ జిల్లాలోని మన లింగారగంపూర్ మండలంలో ఈ నెల 3 నుంచి 13 వరకు మొత్తం మన లింగారగంపూర్ మండలంలోని 14 రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ సమస్యలన్నింటినీ కూడా గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు రెవెన్యూ గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టోటల్ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆ గ్రామాల్లో ఉండి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి కానీ వారి నుంచి నిర్ణీత నమూనాలో వారి సమస్య ఏదైనా క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణీత నమూనాలో వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నమూనా అంటే దరఖాస్తు యొక్క నమూనా కూడా మేమే ఆ గ్రామంలో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు ఆ దరఖాస్తు నింపడంలో కూడా రెవెన్యూ సిబ్బంది యొక్క పూర్తి సహకారంతో వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా మేమే వాళ్ళ దగ్గర ఉండి దరఖాస్తులన్నీ కూడా వాళ్ళ సమస్యను చిన్నగా తెలుసుకొని ఆ సమస్యను ఆ దరఖాస్తులో రాసి ఆ దరఖాస్తులన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు ప్రధానంగా మనకు గ్రామాలలో విస్తీర్ణం సవరణ అంటే గత పాస్బుక్ లో పాత పాస్బుక్ లో ఎక్స్టెంట్ ఉండి కొత్త పాస్బుక్ లో విస్తీర్ణం తక్కువ వచ్చిన వాళ్ళు, అలాగే పెండింగ్ నోటిఫికేషన్స్ అంటే గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేయకుండా పాస్బుక్ పొందకుండా ఉన్నవాళ్ళు, తర్వాత విరాసత్వం అంటే తండ్రి నుంచి కానీ తల్లిదండ్రుల పేరు మీద భూమి ఉండి వారు చనిపోయినప్పటికీ కూడా ఆ కుమారుల పేరు మీద కానీ వాళ్ళ వారసుల పేరు మీద పట్టాలు కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దరఖాస్తులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేచర్ కరెక్షన్ అంటే వాళ్ళ పాస్బుక్ లో పట్టా భూమి అయినప్పటికీ కూడా మరి అది కొంత అసైన్మెంట్ అని ప్రభుత్వం కూడా కొన్ని నమోదు కూడా జరిగినట్టు ఉన్నాయి. వాటిని కూడా అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళకి తీసుకొని రెవెన్యూ రికార్డులు అన్ని కూడా పరిశీలన చేసి మనం ఆగస్టు 14 ఈ మొత్తం వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ఆగస్టు 14 క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఒక్కరి సమస్యను కూడా మనం పరిష్కరించడం జరుగుతుందని అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అప్లికేషన్స్ అన్ని కూడా గ్రామాలలో ఖచ్చితంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎవరైతే వాళ్ళు దరఖాస్తు ఉన్నారో వాళ్ళ భూకా మీద ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి విలేజ్ లో ఫీల్డ్ విజిట్ చేసి ఆ సైడ్ పట్టదారుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి అవసరమైతే మండల సర్వే ద్వారా కూడా లొకేషన్ సర్వే చేయించి అప్లైన ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తారు.